అంత చదువు చదివించాను. మంచి ఉద్యోగం చేసుకున్నావు. మంచి అనుభవం ఉంది. జరిగిపోయిన పొరపాటుకి కంపెనీకి 100 కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా వెళ్ళిపోయింది. ఇటువంటి సమయంలో నీకు జాబ్ ఇవ్వకుండా ఎవరడ్డుకుంటారు? డెలివరీ బాయ్గా చేయవలసిన అవసరం నీకేంటి? అందరి ముందు నా పరువు పోయింది. నీ దగ్గరున్న డిగ్రీలు ఓ చిన్న ఆఫీస్లో ఓ చిన్న ఉద్యోగం ఇప్పించలేకపోయాయా? మంచి జాబ్ చేస్తున్నావని నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? చాలా ప్రయత్నాలు చేశానమ్మా. బట్ మార్కెట్లో నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేయడం జరిగింది. నష్టపరిహారం మనం చెల్లించుకుని ఉండొచ్చు, కానీ దాని ఎఫెక్ట్ నా మీద మరికొన్ని రోజులుంటుంది. మనం చేసే పని గురించి తెలిస్తే మీ అమ్మే ఉంటుందో ఓసారి చెప్పి చూద్దామా? ఈ సమయంలో పరాచకాలొద్దు, గుండు పగులొద్ది, గమ్మునుండు. కష్టపడి పని చేసుకునేది డెలివరీ బాయ్ అయితే ఏముంది వేదా? నేనా పనిని తప్పు పట్టడం లేదండి. అందులో ఎటువంటి తప్పు లేదు. అది చేసేవారి పట్ల నాకు గౌరవం ఉంది. దొంగతనాలు చేసుకుని బ్రతికేవారి కంటే ఆ ఉద్యోగం 1,00,000 రెట్లు మంచిది. అమ్మో, శ్రీకర్ దొరికిపోయినట్టు నేనెప్పుడు దొరకకూడదు. ఎంతో ప్రతిభ ఉన్నవాడు కదా, మరింత బలంగా ప్రయత్నించి తన చదువుకి తగ్గ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనే నా ఉద్దేశం, అంతే. అవునవును, ఎటువంటి డిగ్రీలు లేని నాలాంటి వాడినే మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను. ఈడికేమైందే? తమరు చేసే ఉద్యోగం గురించి ఎప్పటి వరకు మాకు క్లారిటీయే ఇవ్వలేదు. నీ గొయ్యి నువ్వే ఎందుకు తవ్వుకుంటావు? సైలెంట్ గా ఉండు. అర్థమైంది. మాట్లాడవే. సమయం వచ్చినప్పుడు తెలుస్తుందని కృష్ణ ఇదివరకే చెప్పాడు కదా. ఫోర్స్ చేయకండి. అందులోనూ ఎక్కువ డబ్బులు తీసుకునొచ్చి ఇస్తున్నది కృష్ణే. మరే శ్రీకర్ సార్, ఇది వరకు ఒకసారి అవని గారు వాళ్ళ ఆఫీస్లో ఏదో జాబ్ ఉందని మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారని విన్నాను. నిజమేనా? ఏరా, నిజమా? అవునా? రేయ్, ఎందుకొద్దనుకున్నావురా? తన దయాదాక్షిణ్యాల మీద వచ్చే జాబ్ నాకు అవసరం లేదనిపించింది. తన ముందు పనిచేయడం నాకు ఇబ్బందిగా అనిపించింది. మనం వద్దనుకుంటున్న మనుషులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపించింది నాన్న.